సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ బంగ్లాదేశ్ కథ. రచన జుర్నా రెహమాన్. ఎవరు నువ్వు? తెలుగు అనువాదం అచ్యుతుని రాజ్యశ్రీ. కథ వినండి మిత్రులారా. ఈ కథని పూర్తిగా వినండి. ఇలాంటి కథని నేను ఇంతకుముందెన్నడూ చదవలేదు. ఈ కథ చదివి నేను విచలితమైపోయాను. తప్పకుండా కథను పూర్తిగా వినండి. చీకటి గదుల్లో మగ్గుతూ ప్రపంచం ఏమిటో తెలియని మహిళల కథ ఇది. ఈ కథలో ఒకప్పటి ఛాందస కుటుంబాల యొక్క స్త్రీల ఇక్కట్లను అద్భుతంగా చిత్రీకరించారు. ఈ కథ విన్నప్పుడు చాలా బాధేసింది. అందుకనే మీకు కథ పూర్తిగా వినమని మనవి చేస్తున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. ఎవరు నువ్వు? అరాఫత్కి మెలకువ వచ్చి పడక మీద లేచి కూర్చున్నాడు. 0 వాల్ట్ బల్బు కాంతిహీనంగా వెలుగుతోంది. అతని 5 పిల్లలు ఆ పెద్ద మంచం మీదే నిద్రపోతున్నారు. 3 పిల్లలకి నిద్రలోనే మూత్ర విసర్జన. హలీమా కూడా లేచి కూర్చుంది, కానీ ఆ పిల్లల తడిసిన బట్టల్ని తీసే ప్రయత్నమేదీ చేయలేదు. ఏదో భయంకర స్వప్నం వచ్చిన దానిలా కళ్ళు విప్పార్చుకుని మరీ భర్తని చూడసాగింది. ఆమె తననే పట్టి పట్టి చూస్తున్నట్లు అతనికి అనిపించింది. అతని మొహంలో మొహం పెట్టి చూస్తుందామె. ఆమె రోజు రాత్రి 4-5 సార్లన్నా లేస్తుంది. పిల్లలు మూత్ర విసర్జన చేసినప్పుడు, ఆఖరి పిల్ల పాలకేడ్చినప్పుడు, భయంతో పెద్ద పిల్లలు ఏడ్చినప్పుడు కూడా తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తుంది. కానీ భర్తగా, తండ్రిగా అసలేమీ పట్టించుకోడతను. వేరే గదిలో పడుకోవాలంటే పిల్లలకి భయం, పైగా ఇష్టపడరు కూడా. పిల్లలు 8, 6, 4, 3, 2 పసివాళ్ళు. అరాఫత్కి ప్రత్యేకంగా ఒక బెడ్రూమ్ ఉంది. కానీ రాత్రి కాగానే భార్య పక్కన చేరందే అతనికి నిద్ర పట్టదు. సోనాలి ప్రింటింగ్ ప్రెస్కి యజమాని అతను. పగలంతా విపరీతంగా శ్రమించి ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరతాడు. ఆ పెద్ద కుటుంబంలో హలీమాయే కోడలు. పెళ్ళైన 6 ఏళ్ల దాకా వంట వార్పుతో సహా అన్ని పనులు ఆమెవే. అరాఫత్ తండ్రి మౌలానా అహ్మద్ జుల్ఫికర్ ఆలీ ఆ గ్రామ పెద్ద. గ్రామ మసీదు కమిటీకి సెక్రటరీ కూడా. దాస్ట్రా గ్రామమంతా ఆయన్ని గౌరవిస్తుంది. ఆయనకి 6 కొడుకులు, 2 కూతుళ్ళు. అంతా ఆయన చెప్పినట్లే నడుచుకుంటారు. అక్కడే స్త్రీలకి ప్రత్యేకంగా అందర్ మహల్ ఉంది. నిజానికి అవి చీకటి కొట్టాలే. స్త్రీ పురుషులకి వేర్వేరు భోజనశాలలున్నాయి. అప్పట్లో 15 ఏళ్ల హలీమాకి ఆ భవంతిలో ఎన్ని గదులున్నాయో కూడా తెలీదు. పెళ్ళై 10 ఏళ్లైనా ఆమె స్థితి అదే. పుట్టింటికెళ్తే గర్భవతి అయితే తప్ప ఆమెకి కాలు బయట పెట్టే అవసరం లేదు, అవకాశమూ లేదు. ప్రసవం, పిల్లల రోగాలు రుచులప్పుడు మాత్రమే ఆస్పత్రికి వెళ్ళేది, అంతే. మేలి ముసుగులో ఉండేది. భర్త మొహం కూడా సరిగ్గా చూడకుండానే పిల్లల తల్లి అయ్యింది. చీకటి గుయ్యారపు భవంతి అది. పెద్దగా నవ్వటం, మాట్లాడటం అక్కడ నిషిద్ధం. పిల్లలతో కూడా ఆమె గుసగుసగా మాట్లాడేది. చేతి వేళ్లతో సైగలు చేసేది. కళ్ళు, తల ఊపుతూ బహు కొద్దిగా మాత్రమే సంభాషించేది. ఏంటమ్మా ఎప్పుడు సైగలే చేస్తావు అనేది పెద్ద కూతురు. తప్పమ్మా, ఆడపిల్లలు పెద్దగా మాట్లాడరాదు. ఇతర పురుషులకి పాపం తగులుతుంది వారి కంఠస్వరం వింటే. ఏంటి, తాత బాబాయిలు అందరూ పరాయివారా? వాళ్ళంతా మన ఇంట్లో వారేగా నిలదీసేది కూతురు. చిన్నప్పటి నుంచే ఇలా అన్నీ అలవాటు చేసుకోవాలి. మీరంతా చిన్నగా మాట్లాడాలి. మీ గొంతు మీ వరకే వినబడాలి
అని తన నలుగురు కూతుళ్ళకి బోధించేదామె. ఆఖర్న మగపిల్లాడు. ముసుగు లేకుండా తిరగకూడదు. చనిపోయినా కూడా పరదా పద్ధతి ఉండి తీరాలి. ఒక స్త్రీ చనిపోతే తండ్రి, భర్త, సోదరులు తప్ప ఇతరులెవ్వరూ ఆమె మొహం చూడరాదు. అలాగే మగాడు చనిపోతే అతని తల్లి, భార్య, కూతుళ్ళు, అత్తలు మాత్రమే చూడాలి. స్త్రీలు ఆడశవానికి స్నానం చేయిస్తే పురుషులు మగ శవానికి స్నానం చేయిస్తారు అంటూ ఎన్నో చెప్పేది హలీమా. అంతేకాదు ఇంకా బోలెడన్ని విషయాలు చెప్పేదామె. ఏమర్రా పిల్లలు, ఈ బొటన వేలుందా, ఇది చిన్నగా ఉన్నా దీని సాయం లేనిదే అన్నం తినలేం, పెన్నుతో రాయలేం, పొలాన్ని నాగలితో దున్నలేం. అలాగే స్త్రీలు ఎంత ఒడ్డు పొడుగు ఉన్నా పురుషుని అండదండలు లేనిదే వారి జీవితం శూన్యం. మీ తమ్ముడే ఈ బొటన వేలిలాగా మీకు అండదండగా ఉంటాడు, సరేనా? తల్లి మాటలు పిల్లలకి వింతగా, ఆశ్చర్యంగా అనిపించేవి. తన చిన్నారి కొడుకు ఉలేమాన్ ఒక్క క్షణం కనిపించకపోతే చాలు ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయేది. గేటు ఎక్కాడేమో, కింద పడతాడేమో, రోడ్డుపైకి పరిగెత్తాడేమో, అమ్మో ఆటోలు ట్రక్కులు తిరుగుతుంటాయి అని ఎంతో కంగారు పడేది. ఎప్పుడూ వంటింట్లో మగ్గిపోయేది హలీమా. బంగారం లాంటి ఆమె శరీరవర్ణం క్రమంగా రాగి రంగులోకి మారుతుంది. ఇక అత్తగారు కూడా కోడళ్ళని ఓ కంట కనిపెడుతూనే ఉండేది. తమ భర్తలని వారు కొంగున ముడేసుకోకుండా జాగ్రత్త పడేది. అందుకే కొడుకులు అన్నాలు తినేటప్పుడు తను దగ్గరే కూర్చునేది. పగలంతా గొడ్డు చాకరీ అయినా పన్నెత్తి పలకని ఆ అందమైన భార్య అంటే గర్వంగా ఉండేది అరాఫత్కి. ఆ అలౌకిక అద్భుత సౌందర్యాన్ని చూసి ఒక్కోసారి భయపడేవాడతను. నిజంగా మానవ కాంతేనా, లేక ఏ దెయ్యమో మోహిని పిశాచమో కాదు కదా? ఇలా పరిపరి విధాల పోయేవి అతని ఆలోచనలు. హలీమాకి మరుదుల పేర్లు మాత్రం తెలుసు, వారి మొహాలు మాత్రం ఎప్పుడూ చూడలేదు. తలుపు కట్టెన్ వెనక నిలబడే మాట్లాడేది మరీ అత్యవసరం అయినప్పుడు. ఒక్కోసారి ఆమెకి తన భర్త మొహం కూడా గుర్తుకొచ్చేది కాదు. కేవలం అతని గడ్డం గుర్తుకొస్తుంది అంతే. కళ్ళెత్తి భర్త మొహాన్ని ఎప్పుడూ తనివి తీరా చూడలేదు, ఇంతమంది పిల్లల తల్లి అయినాక కూడా. కానీ భర్త మాత్రం మత్తులో మునిగిన వాడిలా తనివి తీరా ఆమె మొహాన్ని తేరిపార చూస్తుండేవాడు. అయితే పరాయివాడు తనని పట్టి పట్టి గుచ్చి గుచ్చి చూస్తున్నట్లు అనిపించేదామెకి. ప్రస్తుతం హలీమా నిద్రపోలేని స్థితిలో ఉంది. గాఢ నిద్రలో ఉన్న భర్తని ఆ మందమైన వెలుగులో అలా చూస్తూ ఉండిపోయింది. అంతలో వింత వణుకు ప్రారంభమైంది. అతను ఎవరు? భర్త అరాఫత్తేనా? తన 5 పిల్లల తండ్రేనా అనిపిస్తుంటే ఆమె గుండెలో సన్నని బాధ మొదలైంది. మెదడులో సమ్మెటపోటు మొదలైంది. తన మెదడుని ఎవరో చితకబాదుతున్నారు. 2 నెలల క్రితం జరిగిన విషాదాన్ని ఆమె ఇంకా మరవలేకపోతుంది. తన జీవితాంతం నీలి నీడలా వెన్నంటే ఉంటుందా బాధ? ఆమెతో పాటు ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తి, ఆ గ్రామంలోని ప్రతి మనిషి మర్చిపోలేనంత సంఘటన అది. దేవుడు హలీమాతో ఆడుకున్నాడు. అరాఫత్ ఆ ద్రషా గ్రామానికి హీరోగా మారాడు. చావు నుంచి తప్పించుకున్న నమ్మలేని నిజానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడు. ఆనాడు ఢాకా అరిచా హైవేలో ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ప్రయాణికులతో వస్తున్న బస్సు అదుపు తప్పి ఒక గోతిలో పడటం, 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదలటం జరిగిపోయింది. మిగతా వారికి ప్రాణాంతక గాయాలు అయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు శవాల్ని అక్కడే రోడ్డు పక్కన పడుకోబెట్టారు. గ్రామీణులతో పాటు పోలీసులు, పత్రికల వారంతా అక్కడ గుమిగూడారు. అయ్యో మా అన్నయ్య, అతను మా అన్నయ్య అని ఒక జర్నలిస్ట్ గొల్లుమన్నాడు. ఢాకాకెళ్లిన నాషాద్ న్యూస్ రిపోర్టర్ అతను.
ఆ శవాల్లో ఒకటి తన అన్న అరాఫత్‌దిగా భావించి ఏడవసాగాడు. నిజానికి ఆ విలేకరి జహంగీర్ నగర్ యూనివర్సిటీకి ఉగ్రవాదానికి సంబంధించిన సంఘటన కవరేజ్‌కి వెళ్ళాడు. ప్రమాదం గురించి వినగానే ఆ సంఘటన స్థలానికి చేరాడు. అక్కడే అన్న అరాఫత్ శవం ఉందంటూ రోదించాడు. అరాఫత్ కొన్ని రోజుల పాటు ఢాకాలోని కాక్రేల్ మసీదులో ఉండి ఆ రోజే ఇంటికి బయలుదేరాడు. ముందే అతని చావు కబురు ఇంటికి చేరింది. ఇంటికి పెద్ద కొడుకు, మర్యాద, మన్నన ఉన్న వ్యక్తి అని అందరూ చెప్పుకున్నారు. తతంగం అంతా ముగించుకుని డెత్ సర్టిఫికెట్తో సహా శవం ఇల్లు చేరేటప్పటికి అర్ధరాత్రి దాటింది. అప్పటికే అరాఫత్ పిల్లలు తమ బామ్మ ఒళ్ళో తలపెట్టి గుక్కపట్టి ఏడుస్తున్నారు. హలీమా తెగిన తీగలాగా నేలవాలి ఉంది. ఇంటిల్లిపాది శోకసముద్రంలో మునిగింది. చిన్నారి కొడుకు ఉలేమాన్కి ఏమీ అర్థం కాలేదు. నాన్న బస్సులో ఎందుకొచ్చాడు? ఢాకాలో విమానాలు బోలెడన్ని ఉన్నాయిగా అని అడిగాడా పసివాడు. ఆ మర్నాడు అరాఫత్ని సమాధి చేయాలని నిర్ణయించారు. ఇంట్లో స్త్రీలందరికీ ఆ మొహాన్ని చూపించారు. తన మొహాన్ని కొడుకు మొహం మీద పెట్టి బావురుమంది కన్న తల్లి. నానా, నానా అని పిల్లలు ఏడ్చారు. ఆఖరిసారి భర్త మొహాన్ని చూస్తూ అనుకుంది హలీమా, ఇన్నేళ్ళు కలిసి ఉన్న నా భర్తని నేను పరిశీలించి చూసింది లేదు. ఆయన్ని కన్నెత్తి చూడనే లేదు. అయినా ఇద్దరికీ ఏకాంతానికి సమయం ఏది? ఇక ఇదే ఆఖరి చూపు. కన్నీటితో భర్తకి ఆఖరి వీడ్కోలు పలికిందామె. ఓ మొక్కని కొత్తగా తవ్విన సమాధి తలవైపు పాతారు. స్త్రీలంతా సంబంధిత పుస్తకాల్ని పెద్దగా చదవసాగారు. హలీమా అనేకసార్లు చదివే బాధ్యత తీసుకుంది. 4 రోజుల పాటు ఖురాన్ పఠనం సాగింది. ఇరుగు పొరుగులు భోజనాలు తెచ్చారు. ఎందుకంటే ఆ ఇంట్లో 4 రోజుల పాటు పొయ్యి అంటించరాదు. ఆ సాయంత్రమే అసలు వార్త చేరింది. అరాఫత్ చనిపోలేదని స్పష్టమైపోయింది. అతనే పొరుగింటి వ్యక్తితో మాట్లాడి రేపు పొద్దున్నే వస్తున్నా అని చెప్పాడు. అంతా నోరెళ్లబెట్టారు. నమ్మాలా వద్దా తెలియని స్థితి. అరాఫత్ని ఖననం చేసింది మేమే. మరి ఈ అరాఫత్ ఎక్కడి నుంచి ఊడిపడుతున్నాడు? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఊరు, వాడ అంతా అతని శవాన్ని చూశారుగా. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కూడా గుర్తించారుగా. మరి ఇప్పుడిదేమిటి? తెల్లారి 8 కల్లా ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు అరాఫత్. అతన్ని చూసి అంతా నివ్వెరపోయారు. అందరూ మహల్లోకి పరిగెత్తారు. అతని చేతిలో పాత పేపరుంది. విషయమంతా గాలిలా దూసుకొచ్చి ఊరి జనాల్ని సుడిగుండంలోకి నెట్టేసింది. వచ్చింది నిజంగా అరాఫతేనా? లేదంటే ఒకే పోలిక ఉన్న ఇద్దరు వ్యక్తుల? ఇదెలా సాధ్యం? సరిగ్గా ప్రమాదం జరిగిన సాయంత్రమే కాక్రెల్ మసీదులో గుండెపోటుతో చనిపోయిన అరాఫత్ స్నేహితుడు ఆ శవాన్ని అతని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించాడు అరాఫత్. అదంతా ముగిశాక ఈ యాక్సిడెంట్ సంగతి తెలిసింది. జుట్టు గడ్డంలో తప్ప మరెక్కడా మా ఇద్దరికీ పోలికలు లేవే అని పేపర్ చూసి విస్తుపోయాడు అరాఫత్. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయం వివరించాడు. అరాఫత్ సజీవంగా వచ్చాడని తెలియగానే ఊరంతా చూడటానికి వచ్చారు. 6 రోజుల తర్వాత తెలిసింది చనిపోయిన వ్యక్తి అబ్దుల్ హాసన్ అని. అతను టంగెల్జేమ్ మసీదుకి చెందినవాడని సమాచారం తెలిసి అతని భార్య, తండ్రి వచ్చారు. జుల్ఫికర్ ఆలీ కుటుంబ సమాధి స్థలంలోనే హసన్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయన్నమాట. ఇదంతా ఊహాతీతమని అన్నారందరూ. రోజులు గడుస్తున్నాయి. భర్తలో ఏదో మార్పుని గమనించింది హలీమా. ఇప్పుడతను తననే సూటిగా, ధైర్యంగా కళ్ళెత్తి చూస్తున్న భార్యను ప్రశ్నించాడు. నన్ను ఇన్నేళ్ళు చూసి కూడా పరాయి మగాడి శవాన్ని నాదిగా ఎలా భావించావు అని. ఆమె వణికిపోయింది. మా అమ్మా నాన్న ముసలాళ్ళు, కళ్ళు సరిగ్గా కనపడవు.
పైగా అప్పుడు శోక సముద్రంలో ఉన్నారు. మిగతా వారు రోదనలో మునిగి ఉన్నారు. కానీ నువ్వు నా భార్యవు, ఆ మాత్రం గుర్తుపట్టలేవా? హలీమా కాళ్ల కింద భూమి కూరుకుపోతున్నట్లయింది. అతను తన భర్త కాదని, ఆ శవాన్ని చూసి కూడా ఎందుకు చెప్పలేకపోయానని అనుకుంది. ఆమెలో ఏదో తప్పు చేశానన్న భావన, చెప్పలేని భయం అన్నీ ఒక్కొమ్మడిగా ఆవరించాయి. తన వైవాహిక జీవితం అనేక బరువులు, బాధ్యతలు, భర్తను సరిగ్గా చూడలేనంత నిస్సహాయత, ఇవే తన అనుభవాలని అతనికి అర్థమయ్యేలా చెప్పేదెలా? ఏదో లోకంలో ఉన్నట్లున్న భార్య వంక భయంగా చూశాడు అరాఫత్. గట్టిగా ఆమెని కుదిపాడు. ఏమైంది హలీమా? మంచినీళ్లు తాగు అన్నాడు. ఆమె పిచ్చి చూపులు చూడసాగింది. నువ్వెవరివి? నిజంగా ఈ పిల్లల తండ్రివేనా అని ప్రశ్నించసాగింది. అతను బలవంతంగా ఆమె చేత నీళ్లు తాగించాడు. అతన్ని అలాగే రెప్పవాల్చకుండా చూస్తోంది హలీమా. నువ్వెవరివి అని అడుగుతూనే ఉంది. కలకంటున్నావా? నేను తెలీదా నీకు? అడిగాడతను. అప్పుడు ఆమె తన తలని కుడి నుంచి ఎడమ వైపుకి నెమ్మదిగా ఆడించింది. ఎవరు నువ్వు? జుర్నా రెహమాన్ రచన విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ బంగ్లాదేశ్ కథ. తెలుగు అనువాదం అచ్యుతుని రాజ్యశ్రీ. కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కథలు మనం వినటం షాకింగ్గా ఉన్నప్పటికీ ఒకప్పుడు ఇలాగే ఉండేదన్నది పరమ సత్యం. ఇప్పుడు కూడా కొన్ని మతాలలో ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయని మనకు తెలుస్తూనే ఉంది. తలెత్తి భర్త ముఖాన్ని కూడా నిశితంగా చూడలేని స్త్రీమూర్తులున్న కాలం కూడా ఇది. అలాంటప్పుడు ఇలాంటి సంఘటనలే ఎదురవుతూ ఉంటాయి కదా. అందుకని ఈ కథ నాకు షాకింగ్గా అనిపించింది, మీతో పంచుకోవాలని అనిపించింది. ఇలాంటి విభిన్నమైన కథలు వినాలంటే వనజా తాతినేని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథ మీకు నచ్చినట్లయితే మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. వింటూనే ఉండండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.